ఓకే మ్యామ్. ఉమా సుందరి. సర్వం విశ్వమయ గ్రూప్ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రేజీ గారు, అమ్మ స్వర్ణమాలాంబ గారి కృతజ్ఞతలు తెలుపుతూ, సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో, మరి ఆది శంకరాచార్యుడు గారి అనుగ్రహంతో, శైలేష్ మాస్టర్ గారి ఆశీస్సులతో ఈ రోజు మనం సర్వం విశ్వమయ భగవద్గీత సెక్షన్ మొదలు పెడుతున్నాం. ముందుగా ప్రేయర్. సువర్ణ మేడం ప్రేయర్ చెప్పడానికి వస్తున్నారు. మేడం, మీకు సర్వ విశ్వమయ తరపున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ మేడం, ఉమా సుందర్ మేడం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాంచాలం పంగుం లంఘాయతే గిరిం యత్మహం వందే పరమానందం మాధవం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనం సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవభయహారం సర్వలోకైకనాథం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. 11వ అధ్యాయంలో 51, 52 శ్లోకాలు చదవడానికి నాగరత్నం మేడం వస్తున్నారు. మేడం, మీకు స్వాగతం, సుస్వాగతం. నమస్కారం మేడం, మీకు ధన్యవాదాలు ఈ వేదికనిచ్చినందుకు. గ్రూప్ సభ్యులందరికీ నమస్కారము. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ఏకాదశోధ్యాయః విశ్వరూప సందర్శన యోగః. అర్జున ఉవాచ. 51వ శ్లోకం. దృష్ట్వేదం మానుషాం రూపం తవ సౌమ్య జనార్దన ఇదనీమస్మి సంవృత్తః సచేతః ప్రకృతిం గతః. భావార్థం చెప్తున్నాను. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, మీ అతి సౌమ్యమైన మానవాకృతిని అంటే శ్యామ సుందర రూపమును చూచి ఇప్పుడు నా మనస్సు కుదుటపడినది. నేను నా స్వాభావిక అంటే సహజ స్థితిని పొందుతిని అంటున్నాడు అర్జునుడు. భగవాన్ ఉవాచ. ఇప్పుడు ఓకే. సుదూర్దర్శమిదం రూపం దృష్ట్వా నాసి యన్మం దేవా అపస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణం. భగవానుడు పలికిన, నువ్వు చూచిన ఈ చతుర్భుజ రూపం యొక్క దర్శన భాగ్యము అన్నులకు అంతంత దుర్బలము. దేవతల సైతము ఈ రూపమును దర్శించుటకై సదా ఉవ్విళ్ళు ఊరుదుంచుదురు అంటున్నారు భగవాన్. థ్యాంక్ యూ మేడం. శ్రీ పరమాత్మనే నమః. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. 12వ అధ్యాయంలో 6, 7 శ్లోకాలు చదవడానికి రమాదేవి మేడం వస్తున్నారు. మేడం, మీకు సర్వ విశ్వమయ గ్రూప్ తరపున స్వాగతం, సుస్వాగతం. అందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ జై శ్రీకృష్ణ. ఈరోజు మనం 12వ అధ్యాయంలో 6, 7 శ్లోకాలకి స్వాగతం పలుకుతూ మనము చదువుకుందాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయః భక్తియోగః. శ్రీ భగవానువాచ. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః
మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఏతు ఎవరైతే సర్వాణి కర్మాణి అంటే సమస్త కర్మలను మయి మత్పరాః మత్పరాయణులై మరియు మయి సర్వస్య నాకు సమర్పించి మాం ఏవా సగుణ రూప పరమేశ్వరుడనైన నన్నే అనన్యేన అంటే అనన్య భక్తి యోగేన యోగము ద్వారా మాం ధ్యాయంత నిరంతరము చింతన చేయుచు ఉపాసతే ఉపాసింతురో. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. మత్పరాయణుడైన ఏ భక్తులు కర్మలన్నిటిని నాయందే అర్పించి నా సగుణ పరమేశ్వర రూపముచే అనన్య భక్తి యోగముతో సత్తతము చింతన చేయుచు భజించుచుందురో అంటే నన్నే కొలుచుచుందురో. తర్వాత ఇంకొక శ్లోకం ఏంటి, 7వ శ్లోకం. అందులో దీనికి కంటిన్యూషన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరైతే నన్ను సేవించుచుందురో వారికి ఏ విధంగా అనేది ఇక్కడ పరమాత్ముడు మళ్ళీ చెప్పడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు నేను మీకు శ్లోకం చెప్తున్నాను మ్యామ్. ఏతు ఏతు సర్వాణి సర్వాణి కర్మాణి కర్మాణి మయి సన్యస్య సన్యస్య మత్పరాః మత్పరాః అనన్యేనైవ అనన్యేనైవ యోగేన యోగేన మాం ధ్యాయంత మాం ధ్యాయంత ఉపాసతే. ఉపాసతే. ఏతు సర్వాణి కర్మాణి ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. చెప్పవచ్చు మా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధః ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. పార్థ, ఎవరైతే సర్వకర్మ ఫలాలను నాకే అర్పించి నన్నే పరమావధిగా నిర్ణయించుకొని ఏకాగ్రతతో ధ్యానిస్తారో వారిని మృత్యురూపమైన సంసారమనే సముద్రాన్ని నుంచి ఉద్ధరిస్తాను, శాశ్వతమైన నన్ను పొందేలా చేస్తాను. 6, 7కి రెండింటికి ఒకటే బాగుంది మేడం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. యాంతు సర్వాణి కర్మాణి మయా సన్యాసస్య మత్పరా అనన్యేనైవ యోగిన మాం ధ్యాయంతం ఉపాసతే. 7వ చెప్పినాక చెప్పాలా మేడం? అంటే మీకు 2 కలిపి ఉన్నాయా? అవును మేడం, సరే అయితే ఓకే, పర్వాలేదు లేండి. అదే 7వ చెప్పినాక.
అంతవరకు మీరు చెప్పండి. నాగరత్న మేడం చెప్పండి. ఓకే ఓకే మేడం చెప్తాను. శ్రీమద్ భగవద్గీత. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోధ్యాయః భక్తి యోగః. అర్జున భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యాసస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత్ ఉపాసతే. ఏడోది కూడా చెప్పారు కదా? చెప్పలే. చెప్పలేదా? ఓకే. కానీ రాధా మత్పరాయణుడైన ఏ భక్తులు నిర్మలన్నిటిని నాయందే అర్పించి నా సుగుణ పరమేశ్వర రూపమునే అనన్య భక్తి యోగముతో సంతతము చింతన చేయుచు భజించుందురో. మేడం మేడం మీరు చెప్పండి. ఓకే. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోధ్యాయః భక్తి యోగః. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. కానీ మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలనన్నింటినీ నాయందే అర్పించి నా సుగుణ పరమేశ్వర రూపమునే అనన్య భక్తి యోగముతో సంతతము చింతన చేయుచు భజించుచుందురో. జయ శ్రీకృష్ణ. లక్ష్మీ మేడం చెప్పండి. లక్ష్మీ మేడం అయిపోయిందా మేడం? అందరు చదివేస్తారు. మేడం ఒక్కరే ఉన్నారు ఇప్పుడు. లక్ష్మి మేడం, రాధా మేడం లోపలికి పోయారా? రాధా మేడం పోయిండ్రు. లక్ష్మి ఉన్నా రాధాదేవి ఉన్నా మేడం ఉన్నా. రాధా మేడం కూడా లోపలి మ్యూట్ లో ధ్యానంలో పోలేదు, ఎరుకలోనే ఉన్నా. కొత్త డ్రెస్లు వేసుకొని వచ్చి మంచి కనబడకుండా మళ్ళా ఇది చేసుకుంటుండ్రు కదా. లక్ష్మి మేడం చెప్పట్లేదు. రాధా మేడం మేడం లక్ష్మి మేడం ఒకసారి చెప్పండి. మ్యూట్ లో చెప్పాను, ఉన్నా. మరి మ్యూట్ లో మ్యూట్ లో ఉన్నా. ఉన్నాను. గ్రామం సర్వత్ర సమబుద్ధయా తే ప్రాప్నోవంతి మమేవ సర్వభూతహితే రతః. రాధా మేడం గారు, ఓ రాధా మేడం గారు. ఓం నమః శివాయ. అన్మ్యూట్ అవ్వట్లేదంట లక్ష్మీ మేడం కి. అవునా? ఫోన్ చేసిండ్రు. ఆహా. ఇక్కడ ఇవ్వాలేమో చూడండి. రాధా మేడం కూడా వస్తలేరు. రాధా మేడం మేడం రాధా మేడం ఆప్షన్ రమ్మ మేడం దగ్గరే ఉంది, అది అన్మ్యూట్ ఇచ్చేది నా దగ్గర లేదు. అదే 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 చెక్ చేస్తాను నేను. రమ మేడం ఫోన్ చేసి చెప్పండి, ఆవిడ లేరు. ఏదైనా కాల్ వచ్చిండొచ్చు. అంతకు ముందుది శ్లోకం చదవండి మేడం, మీరు మిస్ అయినరు కదా. 5వ శ్లోకం చదవండి. చదవాలనా మేడం? చదవండి. 4, 5 చెప్పిండ్రా? 4 నిన్నే చెప్పిండ్రు, 5 ఒకటే. అయింది కదా, 5 ఒకటే చెప్పలేదు. రెండు చెప్పు, నువ్వు రెండు చెప్పు బేట. సన్నియామేద్రయా గ్రామం సర్వత్ర సమబుద్ధియా
తే ప్రాప్నువంతి మమేవ సర్వభూతేహి తారత. అర్జున, ఎవరైతే ఇంద్రియాలని నిగ్రహించుకొని అందరి పట్ల సమబుద్ధితో సర్వజీవుల హితం మీద ఆసక్తి కలిగి ఉంటూ మాటలకు అందనిది, ఇంద్రియాలకు అందనిది, ఊహలకు అందనిది సర్వాంత్ర వ్యాపించి ఉన్నది, వికారులు లేకుండా ఉన్నది, స్థిరమైనది, నిత్యమైనది అయిన నిర్గుణ పరబ్రహ్మను అవించినగా ఉపాసిస్తున్నారో వారు కూడా నన్నే పొందుతున్నారు. 5వది కూడా చెప్పేయండి. చెప్తున్నాను. క్లేశాధికార సరస్తేషం అవ్యక్త సక్త చేతసమా అవ్యక్త హి గతి దుఃఖం దేహవద్భర వాప్యతే. అర్జున, ఈ అవ్యక్తమైన నిర్గుణ పరబ్రహ్మ మీద ఆసక్తి గలవారికి పరిశ్రమ కొంచెము ఎక్కువ. ఎందుకంటే ఇంద్రియాలకు, మనస్సుకు అందని లక్ష్యాన్ని పట్టుకోవటము ఎవరికైనా కష్టమే కదా. చెప్పండి ఉమాసుందరి మేడం. 5వది చెప్పండి. నేను చెప్పాను మేడం. 5వది మిస్ అయ్యారు కదా మీరు. లేదు చెప్పాను. చెప్పారా? ఉమ్. ఇంకా నాగరత్న మేడం చెప్తారా? ఏం చెప్పాలి? చెప్తాను. ఫస్ట్ 12 అధ్యాయం చెప్తాను. వచ్చారు మేడం. చెప్పండి. రామాదేవి చెప్పండి మేడం. సారీ మ్యామ్, సారీ, నేను చెప్తాను. ప్రాబ్లము. లక్ష్మి మేడం కు ఇది ఇవ్వండి. అన్మ్యూట్ అవ్వట్లేదంట, చూడండి తన. వాళ్ళు చేసుకోవాలి ఇప్పుడు. లక్ష్మి మ్యామ్, మీరు చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. తెలియట్లేదంట. మాట్లాడండి. ఓకే, ఇప్పుడు మాట్లాడండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వినపడుతుందా? నేను మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. 6వ శ్లోకం 12వ అధ్యాయంలో. ఓకే మేడం, చదువుతాను. చదవండి. శ్రీ పరమాత్మనే నమః. అత ద్వాదశోऽధ్యాయః. భక్తియోగः. అర్జున ఉవాచ ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. కానీ మత్సరాయణులైన ఏ భక్తులు కర్మలన్నింటినీ నాయందే అర్పించి నా సుగుణ పరమేశ్వరి రూపమునే అనన్య భక్తి యోగముతో సంతతము చింతన చేయుచు భుజించుదురు. హరే కృష్ణ. ఇది 7వది చదవాలా మేడం? 6 వరకు ఇంకా చెప్పలేదు. 7వది చెప్పినాక చదవండి. ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఈ 6వ అధ్యాయంలో అంటే ఏమంటున్నాడు ఇక్కడ? కానీ ఓ పార్థ, తమ సమస్త కర్మలను కూడా నాకే సమర్పించి గతి తప్పకుండా నాకే భక్తులై భక్తియుత సేవలో నెలకొని తమ మనస్సును నా పైననే లగ్నం చేస్తే భక్తులు భగవంతునిచే శీఘ్రంగా వెంటనే సంసారము నుండి ఉద్ధరింపబడేటంత పరమ భాగ్యవంతులని ఇక్కడ మనకి స్పష్టంగా చెప్పబడింది అనమాట. ఎప్పుడు భక్తులు భగవంతునిచే తన పైననే అన్ని మోపిన వాళ్ళకి మాత్రమే ఇది. అందుకే భగవంతుడు మహోన్నతుడని, వ్యక్తిగత జీవుడికి అతనికి ఆధీనుడనే
అనుభవానికి మనిషి విశుద్ధ భక్తి యోగంలో వస్తాడు. అంటే భగవంతుని సేవ చేయడం అతని కర్తవ్యం. ఒకవేళ అతడు అది చేయకపోతే ఏం చేస్తాడు? మాయను సేవిస్తాడు. మాయను సేవిస్తాడంటే ప్రస్తుత భౌతిక జగత్తులో జరుగుతుంది కూడా అదే. భగవంతుని కంటే మాయను ఎక్కువగా సేవించడం అనేది జరుగుతుంది. అందుకే ఇంతకు ముందే చెప్పినట్లు కేవలము భక్తియుత సేవ ద్వారానే దేవదేవుడు అర్థమవుతాడు. భగవంతుడు అంటే ఏమిటి అనేది అర్థమవుతాడు. అందుకే మనిషి పూర్తిగా సమర్పితుడు కావాలి. అంటే పూర్తిగా సమర్పితుడు కావాలి అంటే కొంతమంది అన్ని చేస్తారు, కానీ మనస్ఫూర్తిగా భగవంతుని దండం పెట్టుకోరు. అన్ని చేస్తారండి, ప్రతి ఒక్కటి చేస్తారు, చెయ్యందంటూ ఏది లేదు, కానీ మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ధ్యానించరు. కానీ ఎన్ని చేసినా ప్రయోజనం లేదు కదా. అప్పుడు అది భగవంతుడు కూడా చెప్పాడు కదా, ఫలం పత్రం పుష్పం తోయం జలం ఏదో ఒకటి భక్తితో నాకు పెడితే నేను తప్పకుండా తీసుకుంటాను. కానీ నువ్వు అన్ని చేసి భక్తితో భగవంతుణ్ణి వేడుకొననప్పుడు, మనసులో భక్తి లేనప్పుడు నువ్వెన్ని చేసినా కూడా వృధాయే. ఇక్కడ అదే చెప్తున్నాడు భగవంతుడు. మనిషి పూర్తిగా సమర్పితుడు కావాలి. పూర్తిగా సమర్పితుడు కావాలి. అందుకే శ్రీకృష్ణుని పొందడానికి ఆ దేవదేవుని పైననే తన మనసును పూర్తిగా లగ్నం చేయాలి. అతడు కేవలం శ్రీకృష్ణుని కొరకే పని చేయాలి. అతడు ఏ రకమైన పనిలో నెలకొన్నవాడనేది ముఖ్యం కాదు అక్కడ. కాబట్టి ఆ పని కేవలము శ్రీకృష్ణుని కొరకే చేయాలి. అదే భక్తియుత సేవ, ప్రామాణికత. అంటే భగవంతుడిని ప్రసన్నుని చేయడం కంటే అన్యమైనది ఏది సాధించాలని భక్తుడు కోరుకోడు, అంతే కదా. అందుకే చూడండి, 10 మందిలో 100 మందిలో కూర్చున్న తను ఒక్కడిగా ఉన్నా కూడా ఎలాంటి చింతన ఉండదు. ఎందుకంటే తనకు తోడు దేవుడు ఉన్నాడు కాబట్టి. నేను ఒక్కడిని కూర్చున్నాను అనే భయం ఉండదు అక్కడ. ఎందుకుంటుందండి? దేవుడు ఉన్నాడు నాకు తోడు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నేను ఒక్కదాన్నే భయపడాల్సిన అవసరం ఎందుకు? భగవంతుడు ఉన్నాడు నాకు. అందుకే శ్రీకృష్ణుని ప్రీతిని కలిగించడమే అతని జీవిత కార్యం. కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడు చేసినట్లుగా శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు అతడు సమాప్తాన్ని త్యాగం చేశాడు. మరి ముందు నేను చెయ్యనని చెప్పడం జరిగింది, మరి తర్వాత ఎందుకు చేశాడు? మరి అర్జునుడు ఏ విధంగానైతే అడిగాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు అవన్నీ చూపడం జరిగింది. అక్కడ ప్రతి ఒక్కటి చూపడం జరిగింది. అందుకే ఇక్కడ అర్జునుడు చేసినట్లు శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు అతడు సమస్తాన్ని త్యాగం చేశాడు. తన దివ్య రూపాన్ని కూడా చూపించడం అనేది జరిగింది ఇక్కడ. అందుకే ఈ పద్ధతి చాలా సులభమైనది. మనిషి తన వృత్తిలో నెలకొని ఉంటూనే అదే సమయంలో కృష్ణ మంత్రం, ఇది చాలా సార్లు మనం చెప్పుకున్నాము. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ హరే రామ 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 హరే హరే అని నామజపం చేయాలి. అటువంటి దివ్యనామ జపము భక్తుడిని భగవంతుని వైపుకు ఆకర్షితుంది చేస్తుంది అని ఇక్కడ మనకి ఆ భగవంతుడు చెప్పడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు 7వ శ్లోకం. తేషామహం సముద్ధత్త మృత్యు సంసార సాగరాత్ భవామేన చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఎంత బాగా చెప్పాడు కదా ఇక్కడ. మయ్యావేశిత చేతసాం అంటే తేషామహం సముద్ధర్త, తేషాం అట్టి, మయా వేషిత నాయందే లగ్నమైన, చేతసాం చిత్తము కలవారికి, చిత్తము అంటే మనసు కలిగినటువంటి వారికి, మృత్యు సంసార సాగరాత్, మృత్యు సంసార సాగరము నుండి, భవామి
అగుదును. ఏ విధంగా? నచిరాత్ వెంటనే. పార్థ ఓ అర్జున, ఆవేశిత చేతసాం, ఆవేశిత చేతసాం, చిత్తము గల వారికి నేను, తేషాం తేషామహం సముర్ధత్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అంటే ఇక్కడ చెప్తున్నాడు ఆయన, నిరంతరము నన్ను ధ్యానిస్తూ అర్చించే వారికి నేను జన్మ మృత్యు సంసార సాగరము నుండి వెంటనే రక్షించేవాడిని అవుతాను. అన్ని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. మరి ఎందుకు వినట్లే మనం? అవునా? అర్జునుడు, ఓ అర్జున, నాయందే లగ్నము మనస్సు అంటే లగ్న మనస్కులు అంటే నాయందే మనస్సును చిత్తమును నిలిపినటువంటి వారికి, పరమ భక్తులను నేను వెంటనే వారికి మృత్యు రూప సంసార సాగరము. మృత్యు రూప సంసార సాగరం అంటే పెళ్లి చేసుకున్నప్పుడు సంసారం ఉంటుంది, మరి మృత్యు రూపం ఎలా అవుతుందని అనుకోవచ్చు. అవునా? అంటే మనది మనమే అక్కడ కోరుకుంటున్నాము. చాలా మంది బాధలు పడుతూ ఉంటారు, అబ్బా ఈ సంసారాన్ని నేను ఈదలేకపోతున్నాను అని, ఈ సంసారాన్ని నేను భరించలేకపోతున్నాను అని అంటారు. ఎందుకంటారు అలా? అది చెప్తున్నాడు భగవంతుడు. అలాంటి మృత్యు సంసార సాగరము నుండి నేను వారిని కాపాడుతాను. ఎప్పుడు? నా మీద మనసు లగ్నం చేస్తే. నా మీద మనసు లగ్నం చేస్తే నేను కాపాడుతాను. చెప్పాడు ఇంతకు ముందు కూడా భగవానుడు ఏమని? కర్మలను నేను మొత్తము రూపు మాపలేను, కానీ వాటి తగ్గిస్తా. నుండి వచ్చేటటువంటి ఆపదలను నేను తగ్గించగలను అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ కూడా నా పైన మనసు లగ్నం చేస్తే మీకు ఉన్నటువంటి ఆ సంసార సాగరంలో పడుతున్న బాధలను నేను తగ్గిస్తానయ్యా ఓ అర్జున అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఓకేమా? శ్లోకం చెప్తున్నాను. తేషామహం తేషామహం సముర్ధత్తా సముద్ధర్తా మృత్యు మృత్యు సంసార సాగరాత్ సంసార భవామి భవామి నచిరాత్ నచిరాత్ పార్థ పార్థ మయ్యావేశిత మయావేశిత చేతసాం చేతసాం తేషామహం సముద్ధర్తా తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం మయావేశిత చేతసాం. చెప్పొచ్చు మ్యామ్. తేషామహం సముద్ధత్తా మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. నన్నే పరమావధిగా నిర్ణయించుకొని ఏకాగ్రతతో ధ్యానిస్తారో వారిని మృత్యురూపమైన సంసారం అనే సముద్రాన్ని నుంచి ఉద్ధరిస్తాను, శాశ్వతమైన నన్ను పొందేలా చేస్తాను. తేషామహం సముద్ధరత మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ
మయ్యా వేషిత చేతసాం. అర్జున, ఎవరైతే సర్వ కర్మలను నాకే సమర్పించి నా మీదే ఆసక్తితో నాకంటే భిన్నమైనది మరొకటి లేదనే భక్తి యోగంతో దారి అయిన నన్ను ధ్యానిస్తూ ఉపాసిస్తున్నారో, అంతేకాక అలాంటి నా రూపము మీదనే నా మనస్సును ఏకాగ్రము చేసుకొని ఉన్నారో, అలాంటి వారిని ఈ మృత్యు రూపమైన సంసార సాగరం నుంచి నేను వెంటనే ఉద్ధరిస్తాను. వెంటనే ఉద్ధరిస్తాను. వెరీ గుడ్, చాలా బాగా ఇచ్చిండు మేడం దీంట్లో. చాలా బాగా. నెక్స్ట్ చెప్పొచ్చు. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయః భక్తి యోగము. శ్రీ భగవానువాచ తేషామహం సముద్ధార్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచరాత్ పార్థ మయ్యవేషిత చేతసాం. ఓ అర్జున, నాయందే లగ్న మనస్కులైన అట్టి పరమ భక్తులను నేను శీఘ్రముగానే మృత్యు రూప సంసారము సాగరము నుండి ఉద్ధరించెదను అంటున్నాడు భగవానుడు. తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేషిత చేతసాం. ఓ అర్జున, నాయందే లగ్న మనస్కులై అట్టి పరమ భక్తులను నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరం నుండి ఉద్ధరించెదను. మేడం మ్యూట్ లో ఉన్నారు. లక్ష్మీకళ లక్ష్మీ, మీరు ఇటు తిరిగి కూర్చోండి మ్యామ్. మీరు మ్యూట్ లో ఉన్నారు, ఆ మ్యూట్ తీసేసి ఇటు తిరిగి కూర్చోండి. ఫేస్ ఇక్కడ చేయండి. ఇలా ఇప్పుడు కరెక్ట్గా ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. జస్ట్ మీరు ఇలా అక్కడ ఇట్లా టచ్ చేయండి, వస్తుంది మీకు. ఇంతకు ముందులాగా టచ్ చేయండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి. వచ్చింది మేడం. చెప్పండి. చెప్పనా? చెప్పండి. శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయః భక్తి యోగః. దేశమహాం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేషిత చేతసాం. ఓ అర్జున, నాయందే లగ్న మనస్కులైన అట్టి పరమ భక్తులను నేను శీఘ్రముగానే మృత్యు రూప సంసార సాగరము నుండి ఉద్ధరించెదను. హరే కృష్ణ. నాగరత్న మ్యామ్ చెప్పింది నాగరత్న మేడం. అందరు చెప్పేశారా? అందరిది అయిపోయింది. ఓకే, సరే. అంటే ఈ విధంగా నెలకొనినట్టి విశుద్ధ భక్తుడిని సంసార సాగరము నుండి వెంటనే ఉద్ధరిస్తానని దేవదేవుడు ఇక్కడ వాగ్దానం చేశాడు. అవునా? ప్రామిస్ చేశాను, నేను కాపాడుతాను ఇంకా మిమ్మల్ని తప్పకుండా. ఎప్పుడంటే మీరు నన్ను తలచినప్పుడే కాపాడుతాను నేను. అంటే యోగ సాధనలో చాలా ముందుకు పోయిన వారు యోగ పద్ధతి ద్వారా ఆత్మలు తాము కోరిన లోకానికి ఇచ్ఛానుసారము చేర్చగలిగిన ఇతరులు నానా రకాలుగా అవకాశాన్ని పొందిన భక్తుని విషయంలో మాత్రము స్వయంగా భగవంతుడే అతడిని తీసుకొని వెళతాడని ఇక్కడ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. నా పైనే మనసు లగ్నం చేసిన వారిని
అంటే ఆధ్యాత్మిక ఆకాశానికి చేరడానికి భక్తుడు ఎంతో అనుభవజ్ఞునిగా అయ్యేంత వరకు వేచి ఉండవలసినటువంటి అవసరం ఏమీ లేదు. మనకు గీతా మహత్యంలో కూడా చెప్పడం జరిగింది ఇదంతా. ఆ గీతా మహత్యంలో మనం చాలా సార్లు చెప్పుకున్నాము. ఏ విధంగా మొత్తం శ్లోకం కాకపోయినా సగం శ్లోకం చదివినా కూడా భగవంతునికి దగ్గరగానే ఉంటారు అని చెప్పడం జరిగింది. అందుకే ఇక్కడ కూడా మనకి భగవంతుడు అదే చెప్తున్నాడు. అంతేకాకుండా మనకి వరాహ పురాణంలో కూడా ఏ విధంగా చెప్పారంటే భక్తుడు తన ఆత్మను ఆధ్యాత్మిక లోకాలకు చేర్చడానికి అష్టాంగ యోగాన్ని సాధన చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఆ బాధ్యతను స్వయంగా భగవంతుడే స్వీకరిస్తాడు. తానే స్వయంగా ఉద్ధరించేవాడిని అవుతానని ఆ దేవదేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే బాలుడు తన తల్లిదండ్రుల చేతనే పూర్తిగా సంరక్షించబడతాడు. అందుకే అతని స్థితి సురక్షితంగా ఉంటుంది. అదే విధంగా ఏ విధంగానైతే తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి చూస్తారో అదే విధంగా భక్తుడు యోగ సాధన ద్వారా ఇతర లోకాలకు తనను చేకూర్చే యత్నం చేయవలసిన అవసరం లేదు. పైగా పరమానుగ్రహంతో భగవంతుడు తన గరుడ వాహనం మీద ఎగురుతూ వెంటనే వచ్చి భగవంతుడిని సంసారము నుండి ఉద్ధరిస్తాడు. ఎప్పుడు ఉద్ధరిస్తాడు సంసారం నుండి ఆ దేవదేవుడు అంటే తన పైన మనసు లగ్నం చేసినప్పుడు. సముద్రంలో పడిన వ్యక్తి ఎంతో కష్టంతో సంఘర్షణ చేసినా గజ ఈతమైనటువంటి తనను తాను రక్షించుకోలేడు. అవునా? కానీ ఎవరైనా వచ్చి అతడిని నీళ్ల నుండి బయటకు తీస్తే వెంటనే రక్షింపబడతాడు. అదే విధంగా భగవానుడు తన భక్తుడిని ఈ భౌతిక అస్తిత్వము నుండి బయటకు తీస్తాడు. అంటే ఇక్కడ మనం బాగా గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే భౌతిక స్థితి నుండి అన్నాడు. భౌతిక స్థితి నుండి ఇది అంటే ఫోన్ వస్తుంది చూడండి. ఈ భౌతిక సమాజంలో ఏ విధంగా జరుగుతుంది, ప్రతి దానికి తానే అన్ని అవుతా అని చెప్పడం జరిగింది. ఎందుకు తానే అన్ని అవుతానన్నాడు అంటే నా పైన మనసు లగ్నం చేస్తే అన్నిటికీ కూడా నేనే మిమ్మల్ని కాపాడుతాను. అంతేకాకుండా మనిషి కృష్ణ భక్తి భావన అనే సులభమైన పద్ధతిని సాధన చేస్తూ పూర్తిగా భక్తియుత సేవలో నెలకొంటే చాలు. కృష్ణ భక్తి భావన పైన ఉంటూ భక్తియుత సేవలో పూర్తిగా అతను లీనమయ్యి ఉంటే సరిపోతుంది. బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి సర్వదా ఇతర అన్ని పద్ధతుల కంటే భక్తి యోగ పద్ధతిని మేలైనదిగా ఎంచుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి నారాయణీయంలో కూడా చెప్పడం అనేది జరిగింది. ఏమని? యావై సాధన సంపత్తి పురుషార్థ చతుశ్చయే తయా వినా తదాప్నోతి నరో నారాయణాశ్రయ. అంటే మనిషి వివిధ కామ్య కర్మల పద్ధతులలో గాని మానసిక కల్పనల ద్వారా జ్ఞాన సాధనలో గాని నెలకొనకూడదు. దేవదేవునికి భక్తుడైన వాడు ఇతర యోగ పద్ధతులు, జ్ఞానము మరియు వ్రతాలు, యజ్ఞాలు, దానాల ద్వారా లభించే సమస్త లాభాలను పొందుతాడు. అదే భక్తియుత సేవ ద్వారా కలిగేటటువంటి విశేష లాభము. ఇప్పుడు చూడండి, కామ్య కర్మ పద్ధతులలో అన్నాడు ఇక్కడ. సారీ, అంటే ప్రతి మనిషి దేవదేవునికి భక్తుడైన వాడే ఇతర యోగ పద్ధతులు, జ్ఞానము, వ్రతాలు మరియు యజ్ఞాలు, దానాలు ఎంతమంది చేస్తున్నారు? ఎవరు చెయ్యరు దానాలు. ఎందుకు చేస్తారు? నేను కష్టపడి సంపాదించిన డబ్బు పరాయి వాడికి ఎందుకు పెడతారు? అరే నువ్వు తింటున్నావు, 2 పూటలు తింటున్నావు, 3 పూటలు తింటున్నావు, ఒక్క పూట తినేటోడు కూడా లేడు కదా అక్కడ.
ఎవరు పెట్టేటోళ్ళు లేరు అక్కడ ఒక్క పూట. ఇంతింత అన్నం వండుకొని పడేయమంటే గోడ అవతల పడేస్తారు. పెట్టమంటే చేత కాదు ఎవరికి. మరి ఇంకెక్కడ దానం చేసినట్టు మీరు? అంతే కదా. అరే అన్ని డబ్బులు పెట్టి బియ్యం తీసుకున్నాము, అన్నం వండాము, చేస్తున్నాము. అయ్యో ఇది మేము తిన్నాము, ఇది మిగిలింది పారేయడం ఎందుకు? ఓ పశుపక్షాదులకో, ఓ జంతువులకో పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు రోడ్ల మీద. తీసుకుపోయి ఇవ్వచ్చు కదా, అవును. ఇవ్వరు. అందుకే కేవలము కృష్ణనామాన్ని జపించడం ద్వారా, అంటే హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటటువంటి పలకడం ద్వారా ఈ మంత్రాన్ని భగవద్భక్తుడు పరమగమ్యాన్ని సులభంగా ఆనందంగా చేరగలుగుతాడు. కానీ ఇతర ఏ ధార్మిక పద్ధతి ద్వారా ఈ గమ్యమును సమీపించడం అనేది సాధ్యపడదు. అందుకే మనం అనుకున్నాము చాలా సార్లు, రోజుకు ఒక్కసారైనా ఉట్టిగా కూర్చున్నప్పుడైనా ఎదుటి మనిషితో మాట్లాడుతున్న మన మనసులో ఆ నామాన్ని జపం చేసుకోవాలి. ఒక మంత్రంగా దాన్ని మనము అనుకుంటూ ఉండాలి అని. మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు బయట ఒక మాట, మనసులో ఒకలాగా ఉంటాం మనం. తెలుసా ఆ విషయం? ఏంటి నీ మనసులో ఏదో నన్ను తిడుతున్నట్టుగా అనిపిస్తుంది, ఏం మాట్లాడితే చా నేను అనను అని అంటారు. కానీ నిజంగానే నీ మీద నాకు కోపం ఉందని ఎంతమంది అంటారు? ఎవరు చెప్పరు. అదే మాదిరిగా ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు మనసులో భగవంతుని నామాన్ని స్మరించుకోవడంలో తప్పులేదు కదా. అక్కడి నుంచి ఆ మనిషి మనకి ఏదైనా నెగటివ్ చేయాలనుకున్నా మనకు రాదు. మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయమే. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః, హరే రామ హరే కృష్ణ, అది మనం మనసులో అనుకుంటూ ఎదుటి వారితో మంచినే మాట్లాడదాము. ఎప్పుడు ఎందుకు చెడుగా మాట్లాడాలి? తెలియనప్పుడు చేశామండి, ఇప్పుడు తెలిసింది, ఇంకెందుకు తప్పు చేయడం చెప్పండి. అవును. గతం గతః ఎప్పుడు దాన్ని తోడుకుంటూ ఉంటామా? అజ్ఞానంలో ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేసినా జ్ఞానంలోకి అంతే. వచ్చాక చేసుకో. అప్పుడు తెలియలేదు కాబట్టి చేశాం అది. అవును, కరెక్ట్. నేను చేశాను. ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి చెయ్యొద్దు అని చెప్తున్నాను నేను. అవును. అంతే కూడా, ఏమీ లేదు. అందుకే భగవంతుడు కానీ ఇతర ఏ ధార్మిక పద్ధతి ద్వారా ఈ గమ్యంను సమీపించడం అనేది సాధ్యం కాదు. అందుకే ఇక్కడ మనకి సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే భక్తుడు ఇతరమైన అన్ని ఆత్మానుభూతి పద్ధతులను విడిచిపెట్టి కేవలం కృష్ణ భక్తి భావనలో భక్తియుత సేవను చేయాలి. అదే అతనిని అత్యున్నతమైనటువంటి జీవన పూర్ణత్వానికి చేరేటట్లు చేస్తుంది. పూర్వ పాపాలను గురించి అతడు ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. పూర్వ పాపాలు జరిగిపోయినటువంటి వాటి గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే దేవదేవుడే అతని సంపూర్ణ రక్షణను తీసుకుంటాడు కాబట్టి. అందుకే మనిషి ఆధ్యాత్మిక అనుభూతిలో తనను తాను ఉద్ధరించుకునే వ్యర్థయత్నం చెయ్యకూడదు. ప్రతి ఒక్కడు సర్వశక్తిమంతుడైన శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించాలి. అదే మహోన్నతమైనటువంటి జీవన పూర్ణత్వము. అందుకే ఆ భగవానుడు కూడా అదే చెప్పడం అనేది జరిగింది. దాన్ని మనము ఆచరించడము వలన చేసినటువంటి కొన్నిటినైనా మనం తప్పించుకుంటాం కదా. కొన్ని కర్మలు తొలగిపోతాయి. ఎదుటి మనిషి ఒక మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళ కర్మల్ని మనం మోస్తున్నాం ఇక్కడ. అంతే. ఎన్నడూ తెలియనప్పుడు తెలియకపోయింది, తెలిసినా అదే చేస్తున్నారు కొంతమంది. ఏం అవసరం ఉంది చెప్పండి? దాని బదులు హరే రామకృష్ణ భగవంత నారాయణ అని అనుకోవచ్చు కదా. ఏ విధంగా తగ్గించుకోవచ్చు కర్మలను అనేది కూడా భగవంతుడు ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ నిదర్శనంగా చూపడం జరిగింది. అది ఎలా మార్చుకోవాలనేది మనిషి యొక్క తత్వాన్ని బట్టి ఉంటుంది.
మార్చుకోవాలా వద్దా, కర్మల్ని పెంచుకోవాలా అనేది మనిషి తత్వాన్ని బట్టి ఉంటుంది. అందుకే ఇక్కడ భగవానుడు మహోన్నతమైనటువంటి జీవన పూర్ణత్వమును మనకు ఇవ్వడం అనేది జరిగింది. జై శ్రీకృష్ణ. మనం గీతా జై మహత్యం చెప్పుకుందామా? ఓకే మేడం, స్టార్ట్ చేయొచ్చు. నేను చెప్తాను మేడం. చేయండి. శ్రీమద్భగవద్గీతా మహత్యం. గీతా శాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామా పరస్య చ నయనయంతి పాపాని పూర్వజన్మ కృతాని చ. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబస స్నానం సంసారమలనాశనం. గీతా సుగీత కర్తవ్యా కిమంతే శాస్త్ర విశ్చర్యహి యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాదిని సృతా. భారతామృత సర్వస్వం విష్ణో వక్రాద్వినిసృతం. గీతా గంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే. సర్వోపనిషదో గావో దగ్ధా గోపాలనందనః పాదో వత్స సుధీర్భోక్తా దగ్ధుం గీతామృతం మహత్. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. ఏకో మంత్రస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. భగవాన్ పరమేశానా భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసారతః సదా సముక్తః స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ పర్సన కుర్వంతి నళినీదలమంబసా. గీతాయః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. సర్వే దేవాచ ఋషయో యోగినః పన్నగాచయే. గోపాల గోపికా వాపి నారదోద్భవ పార్షదై. సహాయే జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. యత్ర గీతా విచక్షణ పఠనం పాఠనం శ్రుతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి. గీతాశ్రయోహం తిష్టామి గీతా మే చోత్తమం గృహం. గీతా జ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపాన సంశయః. అర్ధమాత్రాక్షరా నిత్యా స్వనిర్వచ్య పదాత్మికా. చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముకుతోర్జునం. వేదత్రయీ పరానందా తత్వార్థ జ్ఞానమంజసా. యోచాదశా జపే నిత్యం నరో నిశ్చల మానసః. జ్ఞాన సిద్ధిం తలభతే తో యాతి పరం పదం. పటే సామర్థ సంపూర్ణే తతోర్థం పాఠమాచరేత్ తదా గోదానజనం పుణ్యం లభతే నాత్ర సంశయః. విభాగం పాఠమానస్తు గంగా స్నానం ఫలం లభేత్. షడంశం జపమానస్తు సోమయాగా ఫలం లభేత్. ఏకాదయం తు యా నిత్యం పఠతే భక్తి సంయుతః రుద్రలోకమాప్నోతి గణో భూత్వా వచేశ్వరం.
అధ్యాయం శ్లోకపాదం వా నిత్యం యా పఠతే నరః యావంతి నరతం యా నా సా యాతి నరతం యావంతి మన్వతరం వసుంధరే. గీతాయా శ్లోకదశకం సప్తపంచచతుష్టయం ద్రౌత్రినేకం తదర్థం వా శ్లోకం నం యా పఠిన్నరః చంద్రలోకమాప్నోతి వర్షాణమయుత్తర ధ్రువం. గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషతం వ్రజతే. గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం. గీతాంతే చ సరాయుక్తో మ్రియమాణో గతిం లభేత్. గీతార్థం శ్రవణం సక్తో మహాపాపాయుతోపి వా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సమోదతే. గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః. జీవన్ముక్తా సా విజ్ఞేయ దేహంతే పరమం పదం. గీతామాశ్రిత్యం బహు భూంభుజో జనకాదాయ నిర్ధూత కల్మషాలోకే గీతాయాంతం పరం పదం. మేడం లక్ష్మీకళ చెప్పండి. గారు చెప్పండి. మ్యూట్ లో ఉన్నారు వాళ్ళు. లక్ష్మీ కళ మ్యామ్ మ్యూట్ తీసేసుకోండి, అన్మ్యూట్ లో ఉండండి, అన్మ్యూట్ చేసుకోండి. జస్ట్ ఇలా టచ్ వస్తుంది, మీ ఫోన్ లో ఇలా టచ్ చేయండి, అక్కడ వచ్చేస్తుంది మీకు. ఓకే మ్యామ్, ఇప్పుడు ఒకసారి చూడండి లక్ష్మీ కళ మ్యామ్. అన్మ్యూట్ లో ఉన్నారు చూడండి మీరు. రాధా మ్యామ్ మీరు చెప్పేసేయండి, లేకపోతే నేను చెప్పేనా మరి. నేను చెప్పేస్తా. గీతాయా పఠనం కృత్వా మహత్యం నైవ యః పఠేత్ వృథా పాఠో భవేత్ తస్య శ్రమ ఏవాహ్యుదాహృతః. ఏతన్మాహత్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః సత్తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. సూత ఉవాచ మహాత్మా మేతద్ గీతాయా మయా ప్రోక్తం సనాతనం. గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్. ఇతి శ్రీవరాహ పురాణే గీతా మహత్యం సంపూర్ణం. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. మానవ జన్మ అతి దుర్లభమైనది. అట్టి మానవ జన్మ ఎత్తినందులకు తమ అంటే విలువైనటువంటి సమయములను తమ జీవితములకు అంటే తుచ్చ భోగములకై వ్యర్థము చేయక, అవునా, కాబట్టి వాటి కోసము తమ సమయాన్ని వృధా చేయకుండా విలువైనటువంటి సమయాన్ని విలువైనటువంటి వాటిని చదవడం మూలంగా దాని అర్థం తెలుస్తుంది, జీవితాన్ని బాగుపరుచుకున్న వాళ్ళము అవుతాము. అందుకే ప్రతి ఒక్కరము భగవద్గీతను చదువుదాము, చదివిద్దాము, విందాము, వినిపిద్దాము. గీత నేర్చుకో, రాత మార్చుకో. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. మేడం లేట్ అయింది కదా, మరి చెప్పుకుందామా దేవి భాగవతం? ఒక్క నిమిషం.